వెల్కమ్ టు ఎస్తేర్ వర్షిప్ ఛానల్. మీరందరూ నన్ను ప్రోత్సహిస్తూ బలపరుస్తున్నందుకు మరొకసారి మీకు నా వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవుడు మరొక వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకొని మాట్లాడడానికి, మీతో దేవుని వాక్యం పంచుకోవడానికి, దేవుడిచ్చిన తలంపులు కొద్దిగా క్లుప్తంగా మీ ముందుంచడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశం బట్టి, ఆరోగ్యం బట్టి, ఆయుష్ని బట్టి, జీవం బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. మనం ఫ్యాషన్ వీక్లో ఉన్నాము. పవిత్ర వారంలో పవిత్ర మంగళవారం గురించి మనం తెలుసుకుంటున్నాం అన్నమాట. దీని గురించి మత్తయి తర్వాత మార్కస్ వార్తల్లో మనం చూస్తాం అన్నమాట. వీటి గురించి క్లుప్తంగా చూసుకుందాం. పవిత్ర మంగళవారం ప్రభువా మీకే స్తోత్రమైనా దీనిని వివరించడానికి, పవిత్ర మంగళవారం గురించి వివరించడానికి జ్ఞానం సరిపోదునైనా మీ ఆత్మ నడిపింపు దయచేసి మీ ఆత్మతో మాతో మాట్లాడి విశ్వాస జీవితంలో ఎలా ముందుకు సాగిపోవాలో మాకు నేర్పించి మహింపదమని యేసునామములో ప్రార్థించుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పవిత్ర మంగళవారంను ఫిగ్ మంగళవారం అని కూడా పిలుస్తారన్నమాట. ఎందుకంటే ఇది యేసు ఈ బేతనీ నుండి యెరూషలేము తిరిగి వచ్చిన రోజును గుర్తు చేస్తుంది. దారిలో అంజూరపు చెట్టు అంటే ఎండిపోయిన అంజూరపు చెట్టు అంటే ఫలాలు లేని అంజూరపు చెట్టును దాటి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. దానిని ఆయన తన శిష్యులకు బోధించడానికి ఉదాహరణగా తీసుకున్నట్టుగా కూడా చూస్తాం. దీని గురించి ఈ ఈ పవిత్ర మంగళవారం గురించి, ఈ చెట్టు గురించి, అంజూరపు చెట్టు గురించి మత్తయి మార్కు సువార్తల్లో ఆయన బోధనల గురించి, వీటన్నిటి గురించి మనం చూస్తాం. పాత నిబంధనలో జలాల దినంగా భూమి నుండి నీటిని విభజించడానికి ప్రభువు ఎంచుకున్న భూమిని సృష్టించిన రోజుగా ఈ మంగళవారం చెప్పబడుతుంది. పాత నిబంధనలో జలాల దినంగా భూమి నుండి నీటిని విభజించడానికి ప్రభువు ఈ రోజును ఎన్నుకొని సృష్టించినట్టుగా మనము చూస్తాం. భూమిని సృష్టించిన రోజుగా ఈ మంగళవారాన్ని మనం గమనించవచ్చు. ఈ విధంగా ఇది ఆశీర్వదింపబడిన మంగళవారంగా ఉండదని కూడా మనం చెప్పవచ్చు. లెక్కలేనన్ని చికిత్స విలువలతో ఆరోపించబడింది. అంటే భూమిపై అన్ని చికిత్సకు సంబంధించినవన్నీ, చెట్లు, చేమలు, చిన్న చిన్న మొక్కలు అన్నీ కూడా భూమిపై సమస్తము ఆయన సృష్టించినట్టుగా మనం చూస్తాం. యేసు తిరిగి రావడానికి సిద్ధంగా ఉండాలని, అప్రమత్తంగా ఉండాలని ప్రోత్సహించవచ్చు మాట. ఇలాగా ఈ మంగళవారం గురించి చెప్పబడుతుంది. అంజూరపు చెట్టు అంత త్వరగా ఎలా ఎండిపోయిందని అడుగుతారు. యేసు ఇలా జవాబిస్తాడు. మనము ఎలా ఆయన అంటాడు మాట, ఇక మీట నువ్వు ఫలాలు ఫలించద్దు అని అంటారు కదా. అలాగే మనం ఏది మాట్లాడతామో అంటే మీరు కూడా చేయగలరు. విశ్వాసంతో సందేహింపకుండా ఈ కొండెళ్ళి అక్కడ పడమంటే పడుతుంది అని ఆయన చెప్తారన్నమాట. నేనే కాదు, మీరు కూడా నా నామములో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తారన్నమాట. విశ్వాసంతో సందేహించకుండా ఏమడిగినప్పటికీ దేవుడు సందేహించక విశ్వాసంతో, బలమైన విశ్వాసంతో అడిగినప్పుడు చేస్తాడు అని ఆయన చెప్పిన నాకంటే గొప్ప కార్యాలు చేస్తారని చెప్పినట్టుగా మనం చూస్తాం. పవిత్ర వారంలోని మంగళవారం ఆలయంలో ఆయన బోధ చేసినట్టుగా, మరియు పరిసయ్యులు, సద్దూకయ్యులు, శాస్త్రులతోటి ఆయన ఎన్నో ఉపమానాలు మరియు వాళ్ళు అడిగే ప్రశ్నలకి సమాధానాలు ఇచ్చినట్టుగా మనం చూస్తాం. వీళ్ళు ఇది చూసి ఏంటిదంతా, ఈయనకి ఇంత అధికారం ఎలాగొచ్చింది, ఈయన ఇంత అధికారంతో ఎలా బోధిస్తున్నారు అని ఆశ్చర్యపోయి ఆ మత నాయకులు వాళ్ళకి సవాలుగా నిలిచిపోయినట్టుగా, ఏం చేయలేని పరిస్థితిలో ఆయన చెప్పే సమాధానంలో ఆయన బోధలు విని ఆశ్చర్యచకితులైనట్టుగా మనం చూస్తాం. ఆయన వారి కపటత్వాన్ని ఆయన గ్రహించారన్నమాట. ఆయన వారి కపటాన్ని బట్టబయలు చేసినట్టుగా, బయట పెట్టినట్టుగా చూస్తాం. మరియు దేవునికి నిజమైన విశ్వాసం మరియు విధేయత యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ఇంకేం చెప్పారంటే దేవునిపై బలమైన విశ్వాసం, విధేయత కలిగి ఉండాలి, దాని ప్రాముఖ్యత గురించి వివరించినట్టుగా మనం చూస్తాం. ఈ రోజున యూదా ఇస్కరియోతు యేసును అప్పగించడానికి ఓ ప్రణాళిక చేసుకున్నట్టుగా ఇజ్రాయెల్ యొక్క కోర్టు పిలాతుతో అంగీకరించడానికి బైబిల్ పేర్కొన్నట్టుగా మనం చూస్తాం. ఒక మత నాయకులతోటి, ఆ పరిశీలనతోటి చరిత్రలో చూసినప్పుడు, మత్తయి మార్కు వీటిల్లో గమనించినప్పుడు యూదా ఇస్కరియోతు వాళ్ళతో ఒక ప్రణాళిక వేసుకున్నట్టుగా మనం చూస్తాం. అతను
యేసుప్రభు వారిని మోసం చేశాడు. యేసుతో కలిసి ఉన్నాడు, యేసు శిష్యుడిగా ఉన్నాడు, అనేకమైన ఆశ్చర్యకార్యాలు చూశాడు, అద్భుత కార్యాలు చూశాడు. ఆయన్ని సమీపంగా ఉండి కూడా ఆయన్ని మోసం చేసినట్టుగా మనం చూస్తాం. కేవలం ఆ ధనం గురించి ఆయన్ని మోసగించినట్టుగా చూస్తాము. ఆ తర్వాత అతను పశ్చాత్తాపడడం మరియు అతని యొక్క కన్నీళ్లతో పశ్చాత్తాపంతో ఆయన పశ్చాత్తాపడినట్టుగా, కన్నీళ్లతో అయ్యో నేను ఇలా చేశానే అని బాధపడినట్టుగా, దుఃఖపడినట్టుగా, తనకు తానే మరణించినట్టుగా కూడా మనం గమనించవచ్చు మాట. తర్వాత చెట్టుకు జరిగిన దాన్ని మీరు కూడా చేయగలగడం, నేను ఇందాక చెప్పానుగా, మీరు కూడా చేయగలరు అని చెప్పినట్టుగా మనం చూస్తాం. ఈ కొండతో వెళ్ళి, అంటే కొండలాంటి సమస్యలు ఏవైనా ఉన్నా ఈ కొండతో వెళ్ళి సముద్రంలో దూకు అని కూడా చెప్పవచ్చు. అది కూడా జరుగుతుందని చెప్తున్నారు. ఈ మత్తయి 21:28లో చెప్తుందన్నమాట. మనం ప్రార్థించిన ప్రతిదీ విశ్వాసంతో, ప్రార్థనతోటే సాధ్యమవుతుంది. మరి ముఖ్యంగా ఉపవాస ప్రార్థనతో అనేకమైన అద్భుతాలు చూడవచ్చు మాట. అదే మత్తయి 21:27 చెప్తోంది. ప్రార్థన వల్లనే జరుగుతుంది కానీ ఇంక దేని వలన జరగదు అన్నట్టుగా మనం చూస్తాం. ప్రార్థన, ఉపవాసం ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తారని ఈ సువార్తల్లో మనం అనేక సార్లు గమనించవచ్చు. మనం ఆయన విజయాన్ని గుర్తు చేసుకుంటాం. మరియు మన జీవితాల్లో ఈ ప్యాషన్ వీక్లో, ఈ పవిత్ర వారంలో ఆయన యొక్క మరణాన్ని, శ్రమల్ని, ఆయన అవమానాలని ఇవన్నీ ధ్యానించి ఆయన గురించి మనం అయ్యో మనం ఇంకా ఎలాగున్నాం, మా ప్రవర్తన ఎలాగుంది, ఇంకా మిమ్మల్ని మేము సిలువ వేసేవారుగా ఉన్నామా, అలనాటికి ఈరోజు మా ప్రవర్తన ఎలా ఉంది, మేము ఎలా ఉన్నామని ఆయన శ్రమలను గుర్తు చేసుకుంటూ మన జీవితాల్లో ప్రతిరోజు ఆయన తీసుకువచ్చే ఆశకు, ఆయన తీసుకొచ్చే ఆశీర్వాదాలకు దేవునికి కృతజ్ఞతలు చెప్తామన్నమాట. ఎంతగా నల్లగొట్టబడి, గాయపరచబడి, శిరస్సు నుండి అరికాలు వరకు ఆయన పరిశుద్ధ రక్తాన్ని చిందించి మన కోసం ఆయన చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతలు చెల్లిస్తూ మన పాపాలు, దోషాలు ఆయన భరించి మనకి రావాల్సిన శాపాన్ని, భారాన్ని ఆయన భరించినందుకు గాను మనం కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటాం అన్నమాట. సిలువ వేయబడకుండా పునరుద్ధానం ఉండదు. ఆయన సిలువ వేయబడాలి. తండ్రి అయిన దేవుడు ఆయన అందుకే ఈ భూలోకంలోకి పంపించారన్నమాట. ఆయన సిలువ వేయబడాలి, ఆయన పవిత్ర రక్తం చిందింపబడాలి, ఆయన తిరిగి 3వ దినాన పునరుద్ధానుడు అవుతాడు. మరణించకుండా పునరుద్ధానం రాదు. ఒక చెట్టు యొక్క విత్తనం భూమిలోకి వెళ్ళిపోయి అది చచ్చి ఎలా ఫలిస్తుందో, ఈ లోకంలోకి వచ్చిన యేసుప్రభు వారు మన పాపాలని, శాపాలని, దోషాన్ని, అన్నిటినీ, మన శాప భారాలని, మనం పొందవలసిన శిక్షను ఆయన అనుభవించి మరణించి ఆయన మనకి తిరిగి మృత్యుంజయుడే, పునరుద్ధానుడే. దాని ద్వారా ఆయన సిలువ మరణం ద్వారా, అమూల్యమైన రక్త ద్వారాల ద్వారా, అమూల్యమైన తన రక్తాన్ని చిందించి ఆ దారాల ద్వారా మనకి ఇచ్చిన రక్షణని మనం జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞతలు చెల్లించే వారమే ఉన్నాం. ఈ రోజుల్లోనే కాదు, అనుదినము, అనుక్షణము ఆయన సిలువను మనం జ్ఞాపకం చేసుకుని ఆయన్ని మనం విశ్వాస జీవితంలో ముందుకు సాగిపోయేలాగా ఆయన ఇచ్చిన ప్రతి ఒక్క మాదిరిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన విజయాన్ని, పునరుద్ధానుడైన దేవుణ్ణి మనం గుర్తు చేసుకుంటూ మనకి పరిశుద్ధాత్మను పంపిన దేవుణ్ణి, ఆత్మ ఆదరణ మనకిచ్చిన దేవుణ్ణి మనం స్తుతిస్తూ మనం ముందుకు సాగిపోవాలి. ఇందులో మనం నేర్చుకోవాల్సినవి ఏమనంటే ఆయన కష్టాలు, శ్రమలు, బాధలు, కన్నీళ్లు, అవమానాలు, నిందలు అన్నీ భరించి ఆయన నా పాపాన్ని, నా దోషాన్ని ఆయన పై వేసుకొని ఆయన సిలువకు అప్పగించబడి, ఆయన శిరస్సు నుండి ఆయన కాలు వరకు గాయపరచబడి, ఆయన చిందించిన పవిత్ర రక్తుల ద్వారా, ఆయన సిలువ మరణం ద్వారా మనకు అనుగ్రహించిన రక్షణ జ్ఞాపకం చేసుకోవాలి. కష్టాల్లో మనం కృంగిపోకూడదు. విశ్వాస జీవితంలో ముందుకు సాగిపోవాలి. ఆయనలో ఉన్న విధేయత, ఆ కోర్టులో ఆయన చెప్పిన తీరు, ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఎంతగా తగ్గించుకున్నాడో మనం గుర్తు చేసుకోవాలి. ఆయనలో ఉన్న విధేయత, విశ్వాసం మనం గుర్తు చేసుకుని ముందుకు సాగిపోవాలి. ఆయన మనకు మాదిరిగా ఇచ్చిన విశ్వాస జీవితాన్ని మనం గట్టిగా పట్టుకొని ఆయన నమ్మి ఆయనలో విశ్వసించి ముందుకు సాగిపోవాలి. ఏదో ఇస్కరియోతు మోసం చేశాడు,
దుఃఖపడ్డాడు, పశ్చాత్తాపడ్డాడు. మనం మనం ఆయన్ని మన ఏ విషయంలో అయినా ఆయన్ని బాధిస్తున్నామా, మనలో ఆయస్కరమైన మార్గం ఉన్నదేమో మనం పరీక్షించుకుంటూ, ఏ విషయంలోనైనా మనం తప్పిపోతున్నామేమో పరీక్షించుకుంటూ, పశ్చాత్తాపడుతూ, దుఃఖముతో, కన్నీళ్లతో ఆయన పాదాలను కడుగుతూ, అనుక్షణము మనం కడుక్కుంటూ ఆయనలో నమ్మకం ఉంచి విశ్వాస జీవితంలో ముందుకు సాగిపోవాలి. ఇవి మనం నేర్చుకోవాలి. విధేయత, విశ్వాసం, మనం నమ్మకమైన విశ్వాసం, బలమైన విశ్వాసం, ఆయన యొక్క విధేయత, దీనత్వం మనం కలిగి ఉండాలని వీళ్ళ ద్వారా మనం నేర్చుకుంటున్నాం. పవిత్ర మంగళవారం ఈ దేవుడిచ్చిన అంశాన్ని బట్టి దేవుడికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీరు నన్ను ప్రోత్సహిస్తూ బలపరుస్తున్నందుకు మీకు మరొకసారి నా వందనాలు తెలియజేస్తున్నాను. నన్ను ఆదరిస్తూ బలపరుస్తున్నందుకు మీకు నా వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధుడిని, ప్రేమమడి, కృపామడి, దయామడిన ప్రభు, మీ అభివృద్ధి పాదములకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ సాయంకాల సమయం మీ పాసరికి వచ్చినానైనా మీరు మా ముందుంచిన పవిత్ర భారాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. నీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు ప్రభా. నీ ప్రేమను బట్టి మా పాపాలు, దోషాలు, భారాలన్నీ మీరు భరించినైనా మా శాపాలు అన్నీ తొలగించి నా ప్రభా, శిలువ మరణం ద్వారా మీరు మాకు ఇచ్చిన రక్షణ బట్టి, పునరుద్ధారుడైన మీ విజయాన్ని బట్టి మాకు కూడా ప్రతి విషయంలో విజయం ఇస్తారనే విశ్వాస జీవితంలో, నమ్మకంలో, విధేయతతో మేము ముందుకు సాగిపోలాగా మమ్మల్ని నడిపించి మహింపగలరు. మీ ప్రియకుమారుడు రక్షకుడు నేను యేసుక్రీస్తు వారికి నీ పదాలు పట్టుకుని అతిమిట్లేని వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించగాక.